20 ఏళ్ళకే కోటీశ్వరులు అవ్వడం సాధ్యమేనా? మీ వయసు 20 ఏళ్ళ? అయితే మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకో తెలుసా? ఈ వయసులో మీరు చేసే చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ మిమ్మల్ని 40 ఏళ్ళు వచ్చేసరికి కోటీశ్వరులు చేశాయి. అబ్బే, మా దగ్గర అంత డబ్బు ఎక్కడుంది అని ఆలోచిస్తున్నారా? కోటీశ్వరులు అవ్వడానికి లక్షలు అక్కర్లేదండి. కేవలం ఒక్క ప్లాన్ ఉంటే చాలు. ఈరోజు మనం ఈ వీడియోలో 20 ఏళ్ళ వయసులో ఉన్నవారు కోటీశ్వరులు కావడానికి పాటించాల్సిన 5 గోల్డెన్ రూల్స్ గురించి తెలుసుకుందాం. లాస్ట్ పాయింట్ మిస్ అవ్వకండి, అది మీ జీవితాన్నే మార్చేస్తుంది. కాంపౌండింగ్ పవర్. ఐన్స్టీన్ చెప్పినట్టు కాంపౌండింగ్ అనేది ప్రపంచంలోనే ఒక 8వ వింత. చక్రవడ్డీ అండి. జస్ట్ మీరు నెలకి 2000, 3000 అలా మీకు తోచినంత పక్కన పెట్టినా 15% రిటర్న్ వేసుకున్న 20 ఏళ్లలో అది ఎంతో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తాను, నెలకి 2000 చొప్పున మీరు 15% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసి 20 సంవత్సరాలు పెట్టుబడి పెడితే చక్రవడ్డీ ప్రాసెస్ ద్వారా మీకు మొత్తం 30 లక్షలు వస్తాయి. మీరు పెట్టే మొత్తం పెట్టుబడి ఎంతో తెలుసా? జస్ట్ ఒక 4,80,000 పెడతారు అంతే. కానీ మీకు 20 ఏళ్లలో 30 లక్షలు అవుతాయి. అది జస్ట్ మీరు 2000 పక్కన పెడితేనే. ఈ కాలంలో మిడిల్ క్లాస్ వాళ్ళు 2000 పక్కన పెట్టలేరా? ఈజీగా పెట్టచ్చు. సో చక్రవడ్డీ ద్వారా వచ్చిన లాభం 25 లక్షలు. మీరు ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే మొదలు పెట్టడం డబ్బు అంత ఈజీగా పెరుగుతుంది. 20 ఏళ్లలో మొదలుపెట్టిన వాళ్ళకి ఒక అమౌంట్ రిటర్న్ అవుతే 30 ఏళ్లలో పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఒక అమౌంట్. కోట్లలో తేడా కూడా ఉంటుంది. జస్ట్ నేను 2000 ఎగ్జాంపుల్ చెప్పాను. మీరు 2000 నుంచి 10,000 ఈ మధ్యలో ఎంతైనా పెట్టుకోవచ్చు. బ్యాంక్లో పెట్టుకోవచ్చు, ఎఫ్డి, ఇలా చాలా ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటివి ఉన్నాయి కదా రిటర్న్స్ ఇచ్చేవి. మీరు అంత నమ్మకం లేకపోతే బ్యాంక్లో పెట్టండి. చక్రవడ్డీ వచ్చేది ఎక్కడుందో తెలుసుకొని పెట్టండి, ఖచ్చితంగా రిటర్న్స్ వస్తాయి. నెక్స్ట్ సెకండ్ వన్, హై రిస్క్ హై రివార్డ్ అసెట్స్. మీరు యంగ్గా ఉన్నప్పుడు రిస్క్ తీసుకునే సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. కేవలం సేవింగ్స్ అకౌంట్లో డబ్బులు దాచుకుంటే అవి పెరగవు. ద్రవ్యోల్బణం వల్ల వాటి విలువ తగ్గిపోతుంది. కాబట్టి ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకొని ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. థర్డ్ వన్, మీరు మీపై మీరే పెట్టుబడి పెట్టుకోండి. అన్నింటికంటే గొప్ప ఇన్వెస్ట్మెంట్ మీ స్కిల్ పెంచుకోవడం. కొత్త కోర్సులు నేర్చుకోండి, పుస్తకాలు చదవండి. మీ ఆదాయం పెరిగితేనే మీ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. నెలకి 10,000 సంపాదించే వ్యక్తి కంటే 50,000 సంపాదించే వ్యక్తి త్వరగా కోటీశ్వరుడు అవుతాడు. సో మీపై మీరు పెట్టుబడి పెట్టుకోవడానికి మీ స్కిల్స్ పెంచుకోండి. లైక్ మీరు కొత్త కొత్త కోర్సులు, ఏదైతే మార్కెట్లో కోర్స్ బాగా పాపులర్గా ఉందో తెలుసుకొని అది నేర్చుకోండి. దానికి తగ్గ ఉద్యోగం చేయండి, జీతం పెంచుకోండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే అనవసరపు ఖర్చులు, అప్పులకి ఫస్ట్ దూరంగా ఉండండి. చాలామంది ఈ జనరేషన్ యువత చేసే పెద్ద తప్పు ఏంటంటే మొదటి జీతం రాగానే ఐఫోన్ కొనేయాలి, లేదంటే ఈఎంఐలో బైక్ తీసుకోవాలి. ఇవన్నీ డిప్రిసియేటింగ్ అసెట్స్ అంటారు వీటన్నింటిని. అంటే వీటి విలువ రోజు రోజుకు తగ్గిపోతుంది. షో ఆఫ్ కోసమే తప్ప ఏమీ లేదు. షో ఆఫ్ కోసం అప్పులు అస్సలు చేయకండి. మీ డబ్బును మీకోసం పనిచేసేలా చేసుకోండి. ఇతరులని మెప్పించడానికి అస్సలు కాదు. ఇతరుల ముందు షో ఆఫ్ చేయడానికి మాత్రం ఐఫోన్, ఈఎంఐలో బైక్స్ కొనకండి. మీకు అవసరం ఉంటేనే కొనుక్కోండి. నెక్స్ట్ రూల్ ఫిఫ్త్ వన్, ఎమర్జెన్సీ ఫండ్స్ అండ్ ఇన్సూరెన్సెస్. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా, అందుకే కనీసం 6 నెలల ఖర్చుకి సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ మీ దగ్గర ఉండాలి. అలాగే చిన్న వయసులోనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. చిన్న వయసులో ఎందుకు చెప్తున్నానంటే ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది, తక్కువ పడుతుంది. సో అలా మీ సేవింగ్స్ హఠాత్తుగా ఖర్చు అవ్వకుండా కాపాడుతాయి. కోటీశ్వరులు అవ్వడం అనేది ఒక ఓవర్ నైట్ మ్యాజిక్ కాదండి, అదొక నిరంతరమైన ప్రయాణం. ఈరోజే మీ మొదటి అడుగు వేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారా లేదా, చేయబోతున్నారా, కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఫైనాన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.